దీంట్లో మనకు కనపడేది వచ్చేసి కొండపిండి చెట్టు. దీనికి ఇలా తెల్లగా పోతా వస్తుంది. ఈ ఆకుని ప్రతిరోజు ఉదయాన్నే చక్కగా మీరు పరిగడుపున కిడ్నీలో టోన్స్ ఉన్నటువంటి వాళ్ళు వీలైతే దీన్ని కూరగాను, పచ్చడిగాను, లేకపోతే ఎలాగ తినాలనుకున్న వాళ్ళు అక్కడ చక్కగా తినేస్తే కిడ్నీలో ఉన్నటువంటి టోన్స్ ఎలాంటివి అయినా సరే చక్కగా తగ్గిపోతాయి. ఇది మంచి రెమెడీ. మీరు కావాలంటే మిత్రులారా దీన్ని ఉపయోగించుకోండి. కొన్ని రోజులు, ఒక వారం 10 రోజుల పాటు మీరు దీన్ని తీసుకోవటం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. ఇంకొకటి మీకు చెప్తున్నాను, ఇది వచ్చి పులిసేరుది, చిరాకాయలు కూడా అంటారు దీన్ని. తాసుబాము ఇంకా ఇతర పాములు ఏమైనా కరిచినప్పుడు దీన్ని ప్రథమ చికిత్సగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మింగీసులు కూడా అట్లా పాముతో కలబడేటప్పుడు ఇది తినే వాటి మీద ప్రయోగం చేస్తాయట. ప్రమాదవశాత్తు ప్రథమ చికిత్సగా ఈ పులిచేరు ఏవైతే ఉన్నాయో ఈ చిరాకాయలు అంటారు. దీన్ని ఎప్పుడన్నా మీరు అందుబాటులో దబ్బుకునే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు దీన్ని కనుక తీసుకుంటూ ఒక గుప్పెడు ఆకులు దీన్ని నవలగలిగితే 1 గంట సేపు మాత్రానికి ఎటువంటి విష ప్రభావము మీకు జరగదు. ఈ లోపల మీరు వైద్యుని సంప్రదించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే. ఈ చెట్టు వచ్చేసి రేగి చెట్టు అండి. ఈ రేగి చెట్టు కూడా ఎందుకు ఉపయోగపడుద్ది అని అనుకుంటాం, కానీ ఇది రేగి చెట్టు ఎందుకు ఉపయోగపడుద్ది అని అనుకుంటున్నారా? ఈ రేగి చెట్టు గిరిజన వైద్యాల్లో ఎక్కువ శాతం దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే తేలు కుట్టినప్పుడు, ఎర్రదేలు అలాంటివి ఏమైనా కుట్టినప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఏమి లేదు, దీన్ని ఆకులు మంచిగా తీసుకొని మెత్తగా నూరి ఆ తేలు కుట్టినటువంటి ప్రదేశంలో దీన్ని అప్లై చేసి, అంటే కట్టి ఒక 10 నిమిషాలు, పావు గంట మీరు కట్టితే ఎంతటి నొప్పి అయినా సరే నివారించబడిద్ది. దీంతోపాటు మనం వాడుకునేటువంటి బెల్లం ఉంటుంది చూసారా, ఆ బెల్లాన్ని ఒక 100 గ్రాములు సుమారుగా మీరు తినిపించగలిగితే, ఈ ఆకు కట్టి ఒక 100 గ్రాముల బెల్లాన్ని మీరు తినిపిస్తే వాడు భయంకరమైన నొప్పి అయినా సరే పావు గంట, అర్ధ గంటలో హాయిగా సంతోషంగా ఉంటాడు. మీరు ఉపయోగపడేటువంటి వీడియోలను తప్పకుండా షేర్ చేయండి. ఇది నా అనుభవంతో నేను చేసినటువంటి వైద్యాలు కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నా. పనికిరానటువంటి వాటిని మీరు షేర్ చేసేదానికంటే ఉపయోగపడే దాని కొరకు మీరు తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను.